హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. క్రాస్ రోడ్స్ ప్రొడ్యూసర్గా ఆయన ఎలాంటి లొకేషన్ ఆర్ ఎల్స్ ఎలాంటి థింగ్స్ నాకు ఇది కావాలి అంతే, మీరు ఎలా తీసుకొస్తారో తీసుకురండి అని అడిగినప్పుడు అవి సెట్ కానప్పుడు ఎలాంటి ఇబ్బందులు, ఆయనని తిట్టుకోవడం లాంటివి, చిరాకు పట్టడం లాంటివి ఏమైనా? టు బీ ఫ్రాంక్, ఆయన అట్లాంటి కోరికలు ఎప్పుడు కోరలేదు. ఓకే, చూపించిన లొకేషన్స్లో కోయిన్సిడెంట్లీ మా పొలంలో మా ఫామ్ హౌస్లో కూడా షూట్ చేశారు ఆయన. సో ఒక లొకేషన్ ఇచ్చినప్పుడు ఇఫ్ ఇట్ డజంట్ మ్యాచ్ హిస్ ఆస్క్, దెన్ హీ ట్రైస్ టు కన్వర్ట్ దట్, ఏదో ఒకటి యాడ్ చేసి చేంజెస్ చేసి హీ మ్యాచెస్ ఇట్. దట్స్ హిస్ టాలెంట్. దట్ ఈస్ వాట్ వీ బిలీవ్ ఇన్ అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ అ ఫ్యాన్ ఆఫ్. సో శశిప్రీతం గారు ఆ రకంగా నేను చిరాకు పడింది, కోప్పడింది ఎప్పుడు లేదు. బట్ లొకేషన్లో ద కైండ్ ఆఫ్ ఒక ఎండిపోయిన నిమ్మకాయను కూడా కంప్లీట్గా పిండేసి రసం తీస్తారు చూడండి, హీఈస్ అ టాస్క్ మాస్టర్. ఓకే. సో మేబీ ఆ వీక్ మూమెంట్స్ వెన్ వీఆర్ టయర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్, మేబీ ఒక సెకండ్ సార్ పంపించండి సార్ అని మర్యాదగా విసుక్కున్న రోజులు ఉండొచ్చు, లోపల నుంచి కోపం ఉన్నా. ఇంకేం లేదు. ఓకే ఓకే, డన్. సో సార్ మీరు చెప్పండి, అంటే యాజ్ అ డైరెక్టర్గా కొన్ని ఛాలెంజెస్ ఆర్ దర్, అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి గ్రే షేడ్స్ ఎక్కువగా వస్తున్నాయి. అంటే లైక్ ఇప్పుడు నేను ట్రైలర్ మొత్తం చూడడంలో చాలా వరకు అన్నీ లైక్ చీకట్లోనో ఆర్ ఎల్స్ 4 doors క్లోజ్ చేసి షూట్ చేసినట్టు ఉంది. సో అంటే లైక్ ఇది ఓవరాల్ వన్ నైట్ స్టోరీనా, లేకపోతే ఎట్లా ఎలా ఉంటుంది? కొంతవరకు అమ్మా కొంచెం, ఎందుకంటే సస్పెన్స్ తర్వాత అవన్నీ కూడా ఎప్పుడు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనం దెయ్యాన్ని రాత్రిపూట అంటే దెయ్యాలు ఉండవు, అది వేరే విషయం, కానీ దెయ్యాన్ని రాత్రిపూట చూస్తే ఎక్కువ భయం వేస్తుంది, డే లైట్ లో సన్ లైట్ లో చూస్తే ఏం భయం వేస్తుంది అవ్వదు. సో అలా అనమాట. అంటే దట్స్ ది హ్యూమన్ పర్సెప్షన్ ఆఫ్ ఏ దయ్యం. అంటే ఏంటంటే అది ఒకటి చాలా భయంగా ఉంటుంది, చీకట్లో కనిపిస్తాయి, చీకట్లోకి వెళ్తే దెయ్యాలు కనిపిస్తాయి అని చిన్నప్పటి నుంచి మనకు చెప్తారు. కాబట్టి మనం ఒక మైండ్ అనేది ఒకటి కండిషన్డ్గా ఉంటుంది అనమాట. సో జనరల్గా ఏంటంటే వెన్ యూ హ్యావ్ మోర్ ఆఫ్ డార్క్నెస్ అండ్ తక్కువ లైటింగ్లో ఏమవుతుంది అంటే యూ టెన్ టు క్రియేట్ మోర్ ఫియర్. ఇట్స్ క్రియేటింగ్ ఫియర్ సైకోసిస్ ఇన్ ది పర్సన్ హూస్ వాచింగ్ ఇట్. సో అందుకని ఆ సబ్జెక్ట్లో ఉన్న సస్పెన్స్ని, అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చీకటిగా ఉన్న దాంట్లోంచి ఒక మనిషి అలా నడుచుకుంటూ వెళ్తే దానికి ఊరికే ఏమి మ్యూజిక్ కూడా అక్కర్లేదు, జస్ట్ కీచురాలు సౌండ్ వేస్తే కూడా భయం వేస్తుంది, ఏదో జరగబోతోంది అన్న అన్సర్టనిటీ విల్ ఆల్వేస్ క్రియేట్ ఫియర్. ఓకే. సో అలా కొన్ని సిచ్యువేషన్స్, సన్నివేశాలు అవన్నీ కూడా మనకి ట్రైలర్లో అవి కట్ చేసి దాంట్లో పెట్టడం జరిగింది. బికాజ్ ఇట్స్ బేసికలీ ఎ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఓకే. సో ఆబ్వియస్లీ ఒకడు మర్డర్ జరిగింది, అంతా వెలుగుంది, మొత్తం డే లైట్ ఉంటే వెళ్ళి మనం దండం పెట్టుకుని వెళ్ళిపోతాం 7కి. కొన్ని కైండ్ ఆఫ్ జానర్ థ్రిల్లర్స్ వస్తున్నాయి, కంప్లీట్లీ అడల్టరీ థ్రిల్లర్ వస్తుంది, కొన్ని మైండ్ గేమ్స్ వస్తున్నాయి, కొన్ని మైండ్ కి పని పెట్టే థ్రిల్లర్స్ వస్తున్నాయి. ఈ అన్ని జానర్ నాకు తెలిసి అడల్టరీ పక్కన పెట్టేయచ్చు, అసలు అలాంటి ఈ జానరాలో పెట్టచ్చు. కంప్లీట్లీ ఇట్ ఈస్ ఫ్యామిలీ, అందరూ ఆల్ ఏజ్ గ్రూప్స్. అంటే చిన్నపిల్లలు 10 ఏళ్ళు కాదు, యాజ్ పర్ సెన్సర్ సర్టిఫికేషన్ 16+ అన్నారు కాబట్టి 16+ నుంచి మొదలెడదాం. అటు 65, 80, 85 మనిషి ఉన్నంత వరకు. వైలెన్స్ లెవెల్స్ ఎంత వరకు ఉంటాయి? వైలెన్స్ లేదు, వైలెన్స్, ఫైట్స్, వైలెన్స్లు, లేకపోతే ఎక్కువగా ఏదో రక్తపాతాలు లాంటివి అలాంటివి కాదు. సో ఇట్స్ ఓన్లీ ఇదేంటంటే మూవీ అంతా కూడా అదే క్రాస్ రోడ్స్ అని ఎందుకు పెట్టారంటే పేరు నుంచి, జీవితం అనేది ఒక్కొక్కసారి కొన్ని ఛాలెంజెస్, అంటే ఛాలెంజ్ అనేది సిచ్యువేషనల్గా వస్తాయి, మనుషుల వల్లే రావాలని లేదు. అవును, ఈ సిచ్యువేషన్లో ఈ మనిషి మనకి విలన్ అవ్వచ్చు, అదే ఇంకొక సిచ్యువేషన్లో ఆ విలన్నే నీకు ఫ్రెండ్ అవ్వచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద సిచ్యువేషన్ విచ్ ఇస్ ది ఛాలెంజ్ హియర్. వాళ్ళు అనుకోకుండా ఒక దాంట్లో ఒక సంఘటన వల్ల ఒక దాంట్లో చిక్కుకుపోవడం, అక్కడి నుంచి వాళ్ళు ఎలా ముందుకు సాగుతున్నారు అన్నదే ఈ స్టోరీ యొక్క క్రక్స్ అన్నమాట. దాంట్లో ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారు, లేకపోతే 5 మంది ఉన్నారు అనుకోండి. ఆ 5 మందిలో మేబీ 4 members తీసుకుందాం. 4 members ఒకడు ఇలా అనుకోవచ్చు, ఒకటి ఇలా అనుకోవచ్చు, ఒకటి ఇలా అనుకోవచ్చు, ఒకటి ఇలా అనుకోవచ్చు. ఇది కరెక్ట్ అని ఎవరికి ఏది కరెక్ట్ అంటే అదే కరెక్ట్ కదా, వాళ్ళకి అదే కరెక్ట్ అవుతుంది. సో అలా 4 డిఫరెంట్ పార్ట్స్లో వెళ్తే వాళ్ళు ఎదుర్కొనేది ఏంటి, చివరిగా జరిగేది ఏంటి, దేన్ని మనం కరెక్ట్గా తీసుకోవాలి, దేన్ని మనం కరెక్ట్గా తీసుకోకూడదు అన్న దాంట్లో బేస్ అయింది ఈ సబ్జెక్ట్ క్రాస్ రోడ్స్. ఓకే. అండ్ ఇట్స్ ప్యూర్లీ అందరూ ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే డెఫినెట్గా దీంట్లో అసలు ఆ జరిగిన మర్డర్
అది మర్డరా, అనుకోకుండా చచ్చాడా, ఎవడైనా చంపాడా, ఇలాంటివన్నీ సపోజింగ్ వాటికి ఉన్న చాయిసెస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే ఐఎమ్ ష్యూర్ టిల్ ది ఎండ్ యుల్ బి గెసింగ్. ఓకే, గెస్ దట్స్ హౌ చేస్తాను. ద స్క్రీన్ ప్లే ఇస్ రిటన్. ఓకే, సో అంటే ఆ ప్లాటింగ్ అదంతా ఎలా చేసినంటే అలా అనమాట. సో దట్ యూ షుడ్ కీప్ గెసింగ్ ఇట్ టిల్ ది ఎండ్. దట్స్ ది టోటల్ ఛాలెంజ్. టైం లిమిట్ ఎంత సార్ సినిమాది? సినిమా కరెక్ట్ గా 1 minutes అంటే 1 hour 1 hour 51 minutes. 1 hour 51 minutes. ఓకే, డన్. Less than 2 hours. లెస్ దెన్ 2 hours. సూపర్. సో ఎన్నో థ్రిల్లర్స్ చూసాము, బట్ ఈసారి చాలా కొత్తగా ఉండబోతుంది అని అంటున్నారు కాబట్టి చాలా పంచుల తర్వాత ఫైనల్గా క్రాస్ రోడ్స్ May 30th అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ సార్. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. యా, ఫస్ట్ ఆడియన్స్ లో ఫస్ట్ అంజలి అండి. తను చూడబోతోంది, చూసి ఒక సెల్ఫీ పెడుతుంది సోషల్ మీడియాలో. తను కనుక పెట్టకపోతే ఇంటర్వ్యూ అంతా బక్వాస్. సార్ ఏం సార్ మీరు? Review కూడా. రివ్యూ కూడా అనమాట. ఎందుకంటే చూడకుండా నువ్వు ఇచ్చిన review నేను పనికిరాదు. చూడకుండా రివ్యూ ఇవ్వను కదా, చూస్తే నేను రివ్యూ Yes. ఇస్తా. అండ్ నాకు పర్సనల్ గా సినిమాలు నచ్చితే నేను నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో కూడా షేర్ చేస్తాను. That will be a great thing, Anjali, because as I told you, ఈ ఒక్క సినిమా కోసమే కాదు, ఈ సినిమాలో నటించిన వాళ్ళు, దీని మీద పనిచేసిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఒక కెరియర్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇఫ్ యూ లైక్ ద మూవీ, ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ యువర్ రివ్యూ ఆన్ ఆల్ social media. Sure, definitely sir, and thank you so much and all the best to all of you. So that's all for today. మళ్ళీ కలుసుకుందాం. అప్పటివరకు keep watching our channel. నేను వేణు ఉడుగుల. Hi, this is Park Vikrant. Congratulations, Volga Videos. Please subscribe to Volga Video. వోల్గా వీడియోస్ 17 million సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 17 million subscribers. Do subscribe. Congratulations. Hearty congratulations. Please don't forget to subscribe to Volga Video.